వాళ్ళు ఇచ్చి 1500కి నేను కూర్చుని దేకాలంట. అలాగని అన్నారండి. మీరు కూర్చుని దేకితే ఇస్తాం 1500, లేకపోతే 1000 అని అడిగారండి పంచాయతీలో. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుందని అనుకుంటున్నామండి. జగన్ వస్తే ఎందుకంటే ముందు 2-3 పరిపాలనలు చూసామండి. ఇంకా కొత్తగా ఆయనే కదా ఉన్నారు. ఆయన పరిపాలన ఎలాగ ఉందో మాకు వచ్చింది. చూసుకుంటే చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా. అవినీతి మన మీద బోల్డ్ ఉంటాయండి, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకునే బోల్డ్ ఉంటాయి. అలాగా అతనికి ఏముందో మనకు తెలియదు కదా. అతను అయ్యాము కూడా మనం చూడాలి కదా పరిపాలన. ఇప్పుడు ఈయన చూసామంటే ఒక 10 సంవత్సరాలు అయింది, మనం చూడాలి. వాళ్ళ నాన్నగారి పరిపాలన అయితే బాగుందండి, ఈయన పరిపాలన ఎలా ఉందో మనం చూడాలి కదా అని నా ఉద్దేశం అండి. ఈ ప్రభుత్వ హయాంలో మీరు ఏమన్నా దేనికన్నా అప్లై చేసుకొని అది పొందకపోవడం జరిగిందా? ఈ 5 సంవత్సరాల్లో మేము అప్లికేషన్ పెట్టామండి ఇళ్ల స్థలాలకి. ఒకసారి కూడా మాకు అప్లికేషన్ ఇలా ఇళ్ల స్థలం వచ్చిందని కూడా చెప్పలేదండి. ముందుసారి కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇళ్ల స్థలాలు చాలా మందికి ఇచ్చారండి. ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అమ్మేసుకున్న వాళ్ళకి ఇచ్చారు. కానీ మా అంటోళ్ళకి మాత్రం ఏమి ఇవ్వలేదండి. మాకు అసలు ఒకసారి కూడా ఇళ్ల స్థలం రాలేదు. మరి మాట్లాడటం ఎలా బతుకుతామండి? భర్తలు చూస్తే తిరవండి, పేకాట్లో తాగుళ్ళు, 2 పిల్లలతో ఎలా బతుకుతామండి బయటకు వెళ్ళకండానే. మొగోళ్ళు చూస్తే బయటకు వెళ్ళి కష్టపడి అంటారండి. ఎక్కడికి వెళ్ళి కష్టపడితే నాకు కాలు చెయ్య పోలియండి. మరి మీకు ఏం పెన్షన్ కానీ అలాంటిది ఏం రావు? పెన్షన్ ఈ అయ్యంలో ఇచ్చారండి, మొన్న నుంచి ఇచ్చారండి ఒక 5-6 నెలలు బట్టి. పెన్షన్ ఎంత వస్తుంది? వికలాంగులు 1500 అని చెప్పారండి అప్పుడు ఎలక్షన్లోని. అందరితో పాటు నాకు కూడా 1000 రూపాయలు ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చి 1500కి నేను కూర్చుని దేకాలంట. అలాగని అన్నారండి. మీరు కూర్చుని దేకితే ఇస్తాం 1500, లేకపోతే 1000 అని అడిగారండి పంచాయతీలో. అయితే మరి ఇళ్ల స్థలాన్ని పెట్టుకున్నాను అంటున్నారు. ఇందులో పోలియో కాబట్టి మీకు ఖచ్చితంగా 1500 రావాలి, రాలేదు. సో మీరు ఎవరినన్నా ఈ విషయంలో అడగడం కానీ చేయలేదా? ఇలా అడిగామండి. అడిగితే మీరు పర్సెంటేజ్ తక్కువ ఉందమ్మా, మీది 55 ఉంది, 70% ఉంటే ఇస్తామన్నారండి. అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు అనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పారు. సో ఇంటి విషయంలో మరి రాలేనప్పుడు మీరేం స్పందించలేదు? స్పందించినట్టు తిరిగామండి. పెద్దల దగ్గర తిరిగాము, ప్రెసిడెంట్ల దగ్గర తిరిగాము, ఎంపీటీసీల దగ్గర తిరిగామండి. ఎవరికళ్ళే వస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు వచ్చి మాకు ఇళ్ల స్థలం వచ్చిందని మాత్రం చెప్పలేదండి. వార్డు నెంబర్లు అవనివ్వండి, ఎంపీటీసీలు అవనివ్వండి, గ్రామ ప్రెసిడెంట్లు అవనివ్వండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు పని అవ్వలేదండి. మీ అమ్మగారికి 2 ఇళ్ళు ఉన్నాయి కదా, ఇల్లు ఇమ్మనంటారండి. వాళ్ళు సవాస్తాలతో కట్టుకున్నారండి. వాళ్ళు కూతురికి ఎక్కడ ఇస్తారండి? అమ్మగారు ఇస్తారా? ఇంకా తీసుకొచ్చి మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నాకు 2 ఆడపిల్లలు, అల్లుడు చూస్తే తిరవలేడు, కూతురు చూస్తే ఇలా ఉందనేసి తీసుకొచ్చి మా అమ్మగారు పెట్టారండి ఇక్కడ అద్దెకి. నెలకి 5000 రూపాయలు అద్దెలో ఉంటున్నామండి. ఎక్కడికి మేము పొట్టకే తింటామా, పిల్లల్ని చదివించుకుంటామా, 5000 రూపాయలు అద్దె కట్టుకుంటామండి. మాట్లాడేవాళ్ళు ఏదన్నా మాట పట్టింపోతే ఏదన్నా పని చేసుకోమంటాడు. మాట్లాడేవాళ్ళకి కనీసం ఒక 5000 రూపాయలు ఈ పని చేసుకోండి అమ్మ, మీకు 5000 రూపాయలు వస్తే మీ పొట్టకు పోషకారం అవుతుందని కూడా మాకు ఏమీ లేదండి. అయితే ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి కదా, అందులో మీకు మరి ఏ పని మీరు చేయడానికి వెళ్ళలేదండి. పోలియో అనేసి పంపించలేదండి, చేయలాని అనేసి. సో అయితే నెక్స్ట్ అంటే జగన్ వస్తే డెఫినెట్గా మీకు మాకు బాగుపడతామని, మాకు ఇళ్ల స్థలాలు వస్తుంది, మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని అనుకుంటున్నామండి. అయితే జగన్ గెలుస్తారు. జగన్ కావాలండి, ఆయన రావాలి, మాకు ఆయన కావాలి. ఎవడండి న్యాయం చేసి ఎవడో అందరూ ఆ రూట్లో వాళ్ళే, ఎవరు డబ్బు సంపాదించుకోలేదు, అందరూ సంపాదించుకున్న వాళ్ళే. ఎలక్షన్స్ ఇంకొన్ని రోజుల్లో దగ్గర పడుతున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. జగన్ గారు అంటే జగన్ గారు ఎందుకు అనుకుంటే కొన్ని పనులు మామూలుగా వాగ్దానాలు ఇచ్చారండి చైనాకి. వాగ్దానాలు ఇచ్చి ఆ పనులు చేస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ పరిపాలన చుట్టూ జగన్ అవుతాడని నా దృష్టిలో అనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అలాగే అభియోగాలు కూడా ఉన్నాయండి. అవినీతి ఎవడండి న్యాయం చేసి ఎవడో అందరూ ఆ రూట్లో వాళ్ళే, ఎవరు డబ్బు సంపాదించుకోలేదు, అందరూ సంపాదించుకున్న వాళ్ళే. ఏ రీతిలో వ్యాపార రీతి అయినా ఏదన్నా సంపాదించుకున్న వాళ్ళే. కానీ మామూలుగా ఇప్పుడున్న ఉద్దేశం చూస్తే ఆయన గారు మంచి పనులు చేయడానికి అవకాశాలు చెప్పారు, చేస్తారని నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు గడిచిన ఈ ప్రభుత్వం మీద, ఈ పరిపాలన మీద మీకు ఏ విధమైన గడిచి ప్రభుత్వం అంటే కొంతమంది నాయకులు వాళ్ళు సంపాదించుకున్నారండి. సంపాదించుకుని వాళ్ళ చూసారు కానీ ప్రజలకి న్యాయం చేయలేదండి. అట్లయితే రీసెంట్గా ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఎవరండి ఎవరో మంచి పని చేసి వాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు. అంటే ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళ పరిపాలనలో మీకు ఏ విధంగా అనిపించిందంటే ప్రభుత్వ పరిపాలన? ఏ విధంగా అనిపించిందంటే దేనివల్ల ఏ తేడా ఏముందండి, ఎవరు వచ్చినా ప్రజలకు న్యాయం చేయాలి కానీ ఏముందండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి జరిగిందంటారా లేదంటారండి? చే- జరిగింది అంటున్నా, అలాగని జరగలేదు అంటున్నది జరిగిందని చెప్పలేమండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి జరిగిందంటారా లేదంటారండి? జరిగిందని చెప్పలేమండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి జరిగిందంటారా లేదంటారండి? జరిగిందని చెప్పలేమండి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి జరిగిందంటారా లేదంటారండి? జరిగిందని చెప్పలేమండి.
అంటే ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ పరిస్థితుల్లో ఎవరు మనకి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకా అభివృద్ధి జరగడానికి? అభివృద్ధి జరగడానికి ఎవరు వచ్చినా పర్లేదు, ముఖ్యమంత్రి అంటే మన ఎవరు చేసినా పర్లేదు. అంటే చెప్పండి సార్, మీకు ఎవరైతే బాగుంటుంది మీకు అభిప్రాయం ఉంటుంది కదా? చెప్పు ఎవరు పరిపాలన మారితేనే పోవడం చెప్పు. ప్రభుత్వాలు మారాలంటే రూల్ చేసుకోవడం బట్టి అండి. 10 మందికి న్యాయం చేసి సీనియర్ నాయకులు అటువంటి ఉండాలండి. పరిపాలన మార్చివ్వండి. అటువంటి నాయకులు ఎవరున్నారు అనుకుంటున్నారండి? ఇప్పుడు మనకి టీడీపీని, వైఎస్ఆర్సీపీ అలాగే జనసేన పార్టీలు 3 ఉన్నాయి. ఈ 3 పార్టీలు అలాంటి మీరు అనుకున్న నాయకులు ఎవరున్నారు అనుకుంటున్నారు? మీరు అనుకున్న నాయకులు అంటే ఎవరండి, ఏ నాయకులు వచ్చినా పర్లేదు, ఏదో నాయకుడు అలాగే అవుతుంది. అంటే ముగ్గురులో ఎవరు వచ్చినా మనకు రాష్ట్రం అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నారు? జరుగుతుందండి. దాని మీద మీ స్పందన ఏంటండి? అవినీతి చేయని రాజకీయ నాయకుడు ఎవరన్నా మన రాష్ట్రంలో ఉన్నారేమో చూపించాను. ఏ రాష్ట్రంలోనే ఉండరండి, ఎంతో కొంత అవినీతి చేసే ఉంటారు, ప్రతి ఒక్కరు చేసి ఉంటారు. అంటే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు అంతే. సార్ రీసెంట్గా చూస్తే మన స్టేట్లో ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారిని ఎందుకు అనుకుంటున్నారు సార్? ప్రజెంట్ ఏంటంటే ఆయన వాళ్ళ తండ్రి గారు ఆశయాలు నెరవేర్తారన్న ఉద్దేశం ఉందేమో అనేసి మా అభిప్రాయం. అంటే ఆయన మీద చాలా వరకు అవినీతి ఆరోపణలు, అవినీతి అభియోగాలు కూడా ఎదుర్కొన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటండి? అవినీతి చేయని రాజకీయ నాయకుడు ఎవరన్నా మన రాష్ట్రంలో ఉన్నారేమో చూపించాను. ఏ రాష్ట్రంలోనే ఉండరండి, ఎంతో కొంత అవినీతి చేసే ఉంటారు, ప్రతి ఒక్కరు చేసి ఉంటారు. అంటే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు అంతే. అంటే ఇప్పుడు జగన్ గారు కనుక మీరు అంత ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరు అంటారు? వాళ్ళ తండ్రి గారు ఆశయాలన్నా నెరవేరుతారేమో అనేసి ఒక అభిప్రాయం మాకు. అంటే ఆయనకి రాజకీయ అనుభవం తక్కువ, ఏ విధంగా సీఎంగా నెగ్గు రాగలరని చెప్పి టీడీపీ పార్టీ శ్రేణులు చాలా దారుణంగా విమర్శిస్తారు. అనుభవానికి ఏముంది స్వామి, అనుభవానికి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఐఏఎస్లు ఉంటారు సలహాలు చెప్పడానికి. రాజకీయ సలహాదారులు ప్రత్యేకంగా రాజకీయ నాయకులు ఉంటానే ఉంటారు, వాళ్ళే నడిపిస్తారా, లేకపోతే వాళ్ళు చేయలేరు కదా. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించిందండి? అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా? అభివృద్ధి జరిగిందంటే రాష్ట్ర స్థాయిలో ఆయన ఆశయాలు గొప్పవే, లోకల్ దగ్గర కొద్దిలోకి లోకల్ నాయకులు కొంచెం తేడాగా ఉన్నారు. ఆయన ఆశయాలు చాలా గొప్పవి. 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే మాటలు కాదు. హౌసింగ్ లోన్స్ ఇచ్చారు, కానీ ఏంటంటే అవి కొంచెం డివైడ్ అవుతున్నాయి. లోకల్గా తేడా అవుతుంది తప్ప కేడర్ వాళ్ళని తేడా లేదు. అంటే ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాజధాని నిర్మాణంలో తాత్కాలిక భవనాలు మాత్రం నిర్మిస్తున్నారు. దానివల్ల ఆయన కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటండి? విమర్శలు ఏముంది, ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ప్రజెంట్ డబ్బు లేదు, రాష్ట్రం విడిపోయి ఉన్నాం. తర్వాత మోడీ గారు ఇచ్చారన్నారు, ఇవ్వలేదన్నారు, ఎంతవరకు ఉన్నది అన్నది మనకు తెలియదు. ప్రజెంట్ డబ్బు ఉంటే ఈ టైంలో కట్టేసినాం, తక్కువ టైంలో కట్టినాం, కానీ డబ్బు లేదు మన దగ్గర. అది ఇప్పుడు మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు కాకుండా మీరు అన్నట్టు జగన్ గారు వస్తే ఈ పథకాలు ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. దీన్ని ఏమి ఆగిపోవండి, మన ఆదాయం తక్కువ కాదు కదా. మన ఆదాయం తక్కువ ఉంటే అనుకోవచ్చు, ఆదాయం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గుతూ లేదు కదా. ఒకవేళ జగన్ గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఏ విధంగా ముందుకు నడిపిస్తారంట? ఆయన చూడాలి, మనం చూడాలి కదా. ప్రజెంట్ ఈయన ఎక్కువ మాట్లాడాడు జగన్, ఆ మాటల వల్ల చేయగలుగుతాడు అనుకుంటాం. పవన్ కళ్యాణ్ అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఆయన ఆశయాలు ఏంటన్నది మనకు తెలియదు కదా. సో జగన్ గారు అయితే ముందుండి సమర్థవంతంగా నడిపిస్తారనుకుంటున్నారు. ప్రజెంట్ కొత్తదనం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటున్నారు. కుటుంబాన్ని వదులుకుని 4.5 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటాడు ఆయన. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మేము అనుకుంటున్నాం. సార్ రీసెంట్గా చూసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మా అభిప్రాయం అయితే ఇది ఒక కల్పన ప్రభుత్వంలో ఉందండి. ఏది నికరంగా లేదు. ఒక పార్టీని ఉద్దేశించి కాకుండా ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది విద్య, ఆరోగ్యం. ఆ రెండు నిలకడగా ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది సక్రమంగా జరిగింది అనుకుంటున్నాం. ఇదంతా ఒక కల్పనగా ఒక 6 నెలల ముందు ఈ పథకాలు ఏవి ప్రవేశపెట్టడం ఇదంతా ఒక అపోహ కల్పన కింద ఉంది. నా ఉద్దేశ ప్రకారంగా, ప్రజల ఉద్దేశ ప్రకారంగా అయితే జగన్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎందుకు అనుకుంటున్నారు సార్? ఆయన ఒక మాట మీద నిలకడే మనిషి అండి. ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఆయన పార్టీ గురించి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా కష్టాలనే భరిస్తూ 4 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని విద్యకి, ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యత వాళ్ళ డాక్టర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య, ఆరోగ్యం 2 ఇంపార్టెంట్. డబ్బు కన్నా ముఖ్యం ఆ 2. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దొరికితే, గవర్నమెంట్ కళాశాలలో విద్య దొరికితే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతాడండి. ఎందుకు నా స్వార్థం కూడా అందులో. మా అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను. నా ఆర్థిక పరిస్థితి మీకు తెలియకపోవచ్చు, కానీ ఎలా ఉన్నా ఆయన సీఎం అయితే మనకు అన్ని రకాల అందుబాటులో ఉంటుందని నా ఉద్దేశం అండి. ఇది పబ్లిక్ ఒపీనియన్ కూడా అండి.
అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే జగన్ గారి మీద చాలా అవినీతి ఆరోపణలు అది ఉన్నాయి, అలాగే చాలా కేసులు కూడా నిందితుడిగా పేర్కొంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ కేసులు అంటే అవి న్యాయం చూసుకుంటుందండి. అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కుట్ర అది. దాన్ని జగన్ గారు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి కూడా తొందరలో ఒక పరిష్కారం వస్తుంది. అది జగన్ గారు ఎవరితోనూ పొత్తు పెట్టుకోరు, ఎవరితో రాజీ పడే పని మనిషి కాదు ఆయన. అది ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని చెప్పి అందరూ కూడా విమర్శించడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? విప్లవం అవడం అంటే రోడ్డు మీద ఉన్నారండి, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటున్నారు. కుటుంబాన్ని వదులుకుని 4.5 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటున్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మేము అనుకుంటున్నాం. జగన్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజల ఒపీనియన్ కూడా అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు జగన్ గారు కానీ సీఎం అయితే రాష్ట్రాన్ని దోచేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరుగుతుంది. దానికి మీరు స్పందన ఏంటి సార్? ప్రభుత్వ రాజకీయ నాయకుల వ్యవస్థ అలా ఉందండి. రాజకీయం అధికారంలోకి వస్తే ప్రజల నుంచి దోచుకుంటారు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఒక మాట మీద నిలకడగా వాళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకున్నారు తప్ప ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశం వాళ్ళు లేరు. అంటే జగన్ గారు కానీ సీఎం అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? రాష్ట్రాన్ని విద్యాపరంగా ఆరోగ్యపరంగా 2 రకాలుగా ఆయన అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం గురించి తెలుసు, విద్య గురించి తెలుసు. ఈ 108 పథకాలు, ఆరోగ్యశ్రీ అన్నీ కూడా ఇప్పుడు అమలుపరచట్లేదు. ఆయన హయాంలో సక్రమంగా అమలుపరిచే చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు ఆయన హయాంలో, రాజశేఖర గారి హయాంలో. ఇప్పుడు చదువుకోవాలంటే ఖరీదైన కార్పొరేట్ చదువులో చదువుకోవాలి, అది చాలా అసంభవం. జగన్ గారు సీఎం అయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. సో జగన్ గారే సీఎం అవ్వాలని మీరు అనుకుంటున్నారు? అవును. If you like the video, please like us and subscribe Tollywood Nagar.